ఏలూరు జిల్లా ద్వారక తిరుమలలో పర్యావరణ హితమే లక్ష్యంగా 50 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన గోబర్ధన్ ప్లాంట్ ను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆకాంక్షల మేరకు దేవాలయాలను ప్లాస్టిక్ రహితంగా మార్చి వేస్ట్ టు వెల్త్ విధానంలో వ్యర్థాల నుండి బయోగ్యాస్, సేంద్రియ ఎరువులను ఉత్పత్తి చేస్తున్నట్లు పట్టాభిరామ్ తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు స్థానికులకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. ఒకసారి సార్ ఓన్లీ గ్యాస్ జనరేటర్ మీద మొత్తం నడుపుతాం సార్. గ్యాస్ ఉండదు మనకి. తర్వాత స్లరీ కలెక్షన్ జనరేటర్ మనకి ఇందులో 1:1 రేషియోలో పౌడర్ మిక్స్ చేస్తారు. ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి మనం వేసిన తర్వాత అండర్ గ్రౌండ్ పైప్స్ ఉంటాయి సార్. అండర్ గ్రౌండ్ పైప్స్ నుంచి డైజెషన్ వెళ్తుంది సార్. ఇక్కడ ఫర్మెంటేషన్ అయ్యి ఫస్ట్ 11 days 12 days నుంచి ఇక్కడ దేవస్థానం వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి గోశాలకి అనుబంధంగా ఈ గోబర్ధన్ ప్లాంట్ ని మనం ఏర్పాటు చేస్తే దాని నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి గ్యాస్ ద్వారా మనకు అనేక ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి ఆ గ్యాస్ ని మళ్లీ మనం వినియోగించుకుని మనం వంట చేయడానికి కానివ్వండి, లేదంటే దాని ద్వారా విద్యుత్ ని ఉత్పత్తి చేసి ఆ పవర్ ని మళ్లీ మనం గోశాలకి వినియోగించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్లాంట్ ని ఇక్కడ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయటం, ఇవాళ దాన్ని మా కార్పొరేషన్ ఎండి అనిల్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మరి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సువర్ణరాజు గారు మేమందరం పాల్గొనగా గౌరవ శాసనసభ్యులు దాన్ని ప్రారంభించడం జరిగింది. మనందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారు నాంది పలికి దాదాపు 15-16 నెలలుగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆయనే స్వయంగా పర్యటిస్తూ ప్రతి నెల 3వ శనివారాన్ని పూర్తిగా స్వచ్ఛాంధ్రకి కేటాయించి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చినటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నిధులతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కూడా పెద్ద ఎత్తున పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో మరి బోత్ సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ కి సంబంధించి అనేక ప్రాజెక్ట్స్ కి రూపకల్పన చేసి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తా ఉంది. అది డోర్ టు డోర్ కలెక్షన్ కి అవసరమైనటువంటి వాహనాలు కానివ్వండి, వేస్ట్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి ప్లాంట్స్ ఏర్పాటు చేయడం కానివ్వండి, లిక్విడ్ వేస్ట్ కి సంబంధించి ఎస్టీపీస్ కానివ్వండి, ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానివ్వండి, ఇటువంటి అనేక రంగాల్లో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారి దిశానిర్దేశంలో మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. ఇక్కడ దేవస్థానం వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి